దేవుని ప్రియమైన బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ప్రతిరోజు ఇదే సమయానికి ఇదే ఛానల్లో తప్పనిసరిగా దేవుని యొక్క వాక్యాన్ని మీతో పంచుకోవడానికి దేవుడు చూపించిన మహాకృపను బట్టి దేవునికి ఎన్నో ఎనలేని వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే ప్రతిరోజు ఇదే సమయానికి ఇదే ఛానల్లో దేవుని వాక్యాన్ని టీవీల ద్వారా ఆలకిస్తున్న మీకు కూడా నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఈరోజు క్రైస్తవుడు ధరించుకోవలసిన వాటిని గురించి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. దేవుని వాక్యం ధ్యానించే ముందుగా చిన్న ప్రార్థన కూడా చేసుకుందాం. పరిశుద్ధాత్మ సహాయాన్ని మనం కోరుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, మాట్లాడే దైవమా, మాతో మాట్లాడండి ప్రభువా. టీవీల ద్వారా, యూట్యూబ్ ద్వారా, నాయన మీడియా ద్వారా ఎంతమంది ఈ వాక్యాన్ని ఆలకిస్తున్నారో వారందరినీ దర్శించండి, మాట్లాడండి. వినే చెవి, గ్రహించే హృదయం నాయన మా అందరికీ దయచేయమని, మీ స్వరం మాకు వినిపింప చేయమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ బిడ్డలారా, ఈరోజు దేవుని యొక్క వాక్యాంశము మనము ధరించుకోవలసిన వాటిని గురించి. బైబిల్లో మనం చూసినట్లయితే మనము ఏమి ధరించుకోవాలి? చాలాసార్లు ఈ ధరించుకోవడం అనే మాట వస్త్రాల గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటాం. వస్త్రాలు, ఎటువంటి వస్త్రాలు ధరించుకోవాలి అనే విషయాన్ని గురించి, ఈ ధరింపు అనే మాట కేవలం వస్త్రాలను గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ ఆత్మ సంబంధమైన అర్థమిచ్చే ఈ గొప్ప మాట ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసిన మాట. ఏమిటి అంటే, దేని బిడ్డలారా, చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో చూసినట్లయితే, క్రీస్తు శరీరమందు శ్రమ పడెను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి అనే మాట మనం చూస్తున్నాం. దేని బిడ్డలారా, మన యొక్క ఆల్రెడీ మనం ధరించుకున్న మనస్సు అంటే మన ప్రవర్తన కానీ లేక మన మనస్సు ఇప్పటి వరకు ఏ విధమైన విధానాన్ని ధరించుకుందో ఒకసారి ఆలోచన చేసినట్లయితే అది ఏమాత్రము కూడా దేవుని చిత్తము కాదు. ఎందుకంటే శరీర సంబంధమైన మనస్సును మనం ధరించుకున్నాం, అలాగే పాపపు సంబంధమైన మనస్సును ధరించుకున్నాం, సాతాను సర్ప స్వభావము కలిగిన మనస్సును మనం ధరించుకున్నాం. దేని బిడ్డలారా, లోక సంబంధమైన మనస్సును మనం ధరించుకున్నాం. రకరకాల మనస్సులు మన లోపల పనిచేయడం అనేది మనం చూస్తూ ఉంటాం. కొన్నిసార్లు మంచిగా ఉంటాం, కొన్నిసార్లు పాప పనులు చేస్తూ ఉంటారు. మానవుడు ఎక్కడ చూసినా ప్రతి మనిషిలో ఓ ప్రక్కన మంచి ఉంటుంది, మళ్ళీ కొద్దిసేపటికి చెడు ఉంటుంది. ఓ ప్రక్కన తిడతాడు, ఓ ప్రక్కన మళ్ళీ పొగుడుతాడు. ఓ ప్రక్కన మంచిగా మాట్లాడతాడు, ఓ ప్రక్కన మళ్ళీ చెడుగా మాట్లాడుతూ ఉంటాడు. ఒక్కోసారి ఇతరులకి హాని చేసేవాడిగా ఉంటూ ఉంటాడు, ఒక్కోసారి ఇతరులకి మళ్ళీ మేలు చేసేవాడిగా ఉంటూ ఉంటాడు. అనేక రకాల మనస్తత్వాలు. ఒక్కోసారి మనం తగ్గించుకుంటాం, ఒక్కోసారి మళ్ళీ గర్వంతో ఉంటూ ఉంటాం. ఇదంతా కూడా మానవ బలహీనతలు. మన మనస్సును మనం ధరించుకొని ఇప్పటి వరకు మనం సాధించింది ఏమీ లేదు. మన మనస్సును ప్రక్కన పెట్టి, ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు చెబుతున్నారు కదా, ఎవడైనానో నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని నా సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలను. తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలను అని ప్రభు చెప్పారు. కనుక మొట్టమొదటిగా మనలను మనం కాదనుకోవాలి. అంటే ఉపేక్షించుకోవడం అంటే మన స్వైచిత్తాన్ని, మన శరీర సంబంధమైన మనస్సును, లోక సంబంధమైన మనస్సు, లేకపోతే ఎటువంటి మనస్సు, సాతాను సంబంధమైన మనస్సు ఉందా, ఏది ఉన్నా సరే దాన్ని ముందు ఏం చేయాలంటే పరిత్యజించాలి, విడిచిపెట్టాలి. దేని బిడ్డలారా, పూర్తిగా ప్రభు పాదాల చెంత విడిచిపెట్టేయాలి, పశ్చాత్తాపడాలి. ప్రభువా, ఇప్పటి వరకు నేను ఈ విధంగా బ్రతికాను, నన్ను క్షమించు అని ఎప్పుడైతే దేని బిడ్డలారా, ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కోసం శిలువ మీద ప్రాణం పెట్టారు. మనము చేసిన పాపిష్టి పనులు, మనం చేసిన అతిక్రమాలు, మనం చేసిన దోషాలు, మనం చూపించిన అవిధేయత, మనం చేసిన తిరుగుబాటు, వీటన్నిటిని బట్టి ఆయన వెల చెల్లించారు. కాబట్టి ఆయన ఒక్కరే
మన ప్రాచీన పాపపు స్వభావం నుంచి విడిపించగలిగిన వారు. కాబట్టి ఆయన పాదాల చెంత మనలను మనం తగ్గించుకుని ఏం చేయాలంటే ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి ఏ మనస్సును ధరించుకోవాలి అంటే బైబిల్ చెప్తుంది, పేతురు మొదటి పత్రిక 4:1 దేని బిళ్ళరా, క్రీస్తు శరీరమందు శ్రమ పడెను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకునడి. శ్రమ అనేది ఏ మనిషి కూడా ఇష్టపడరు. ఈరోజు మనం ప్రతి ఒక్కరం కూడా ఉదయాన్నే లెగిస్తే సాయంత్రం వరకు చాలామంది 24 గంటలు కూడా కష్టపడుతూనే ఉంటారు, శ్రమ పడుతూనే ఉంటారు. మన వ్యక్తిగత పనుల నిమిత్తం కానీ, జీవనాధారమైన పనులు, ఉద్యోగం లేక వ్యాపారం లేక ఇతరుల కోసం ఏదో ఒకటి మనం కష్టపడుతూ ఉంటాం, శ్రమ పడుతూ ఉంటాం. మన కోసం, మన కుటుంబాల కోసం మంచిదే. కానీ దేని బిడ్డలారా, ప్రభువు కోసం నువ్వు ప్రభు మార్గంలో జీవిస్తున్నప్పుడు, నీతి మార్గంలో జీవిస్తున్నప్పుడు, పరిశుద్ధమైన మార్గంలో నువ్వు జీవిస్తున్నప్పుడు, యథార్థమైన మార్గంలో జీవిస్తున్నప్పుడు, మరి సత్యము జీవము కలిగిన ఈ మార్గంలో నువ్వు జీవిస్తున్నప్పుడు తప్పనిసరిగా ప్రభు మనస్సును మనం ధరించుకోవాలి. ఎందుకంటే దేని బిడ్డలారా, ప్రభు మనస్సును మనం ధరించుకోకపోతే ప్రభు కోసం మనం బ్రతకలేం. ప్రభు మన కోసం ప్రాణం పెట్టారు, మన కోసం శ్రమ పుచ్చుకున్నారు, ఆయన మన కోసం తగ్గించుకున్నారు, మన కోసం ప్రాణం పెట్టారు, మన కోసం కొరడా దెబ్బలు, ముళ్ళ కిరీటం, ఉమ్ములు, పిడిగుద్దులు, నిందలు, అవమానాలు, మేకులు, ఎన్ని రకాలుగా శ్రమ పడ్డారో మన కోసం, మనలను ప్రేమించి. దేవుడు మనల్ని ఎలాగైతే ప్రేమించాడో మనం కూడా ఇతరులను ప్రేమించవలసిన వారిగా ఉన్నాం. మనం కూడా మన పొరుగు వారిని ప్రేమించవలసిన వారిగా ఉన్నాం. ప్రభు మనసు ఇతరుల కోసం తన పడిన శ్రమలన్నీ కూడా మట్టి మనుషులమైన మన కోసం పడినప్పుడు దేవుని ఆత్మ కలిగిన మనము, దేవునిని కలిగిన మనము, ప్రభుని యేసు క్రీస్తు వారిని మనం ధరించుకోవాలని బైబిల్ చెబుతుంది. ప్రభు ఇతరుల కోసం ఏ విధంగా శ్రమ పడ్డారో అలాగే ఇతరుల కోసం మనం కూడా శ్రమ పడే మనసు అది ఒక ఆయుధముగా ధరించుకోవాలి. నిజమే, మన కోసం మనమంటే శ్రమలు పడతాం, కానీ ఇతరుల కోసం, ఇతరుల శ్రమలలో పాలుపంపులు పొందడం అనేది, ఇతరుల కష్ట సుఖాల్లో పాలుపంపులు పొందడం అనేది, ఇతరుల కోసం దేని బిడ్డారా మనకు కలిగినవి త్యాగం చేయడం అనేది ఇది విశ్వాస క్రియ. ఇది విశ్వాసం ఉన్న ప్రతి వ్యక్తిలో ఉండే క్రియ ఇది. ఎందుకంటే క్రియలు లేని విశ్వాసం మృతం. నిజమైన క్రైస్తవుడిలో ఇతరుల కోసం శ్రమపడే మనసు, ప్రభు కోసం శ్రమపడే మనసు, నీతి కోసం జీవిస్తున్నప్పుడు శ్రమపడే మనసు. ఎందుకంటే నీతి కొరకు ఆకలి దప్పులు ఎదురవుతాయి. ప్రభు కోసం శ్రమ పడాలి. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకున్నాడని ప్రభు చెప్తున్నారు. మనం ఇంతకాలం మన స్వైచిత్తాన్ని చేసి, పాప పనులు చేసి, అవిధేయత, భక్తిహీనమైన క్రియలు చేసి శ్రమలు తెచ్చుకున్నాం. కానీ ఇప్పుడు ప్రభు కోసం మనము ఈ శ్రమపడే మనసు ఆయుధముగా ధరించుకోవడం ద్వారా గొప్ప ప్రతిఫలాలు మనం పొందుతాం. నిజమే దేని ప్రియమైన బిడ్డలారా, మనం పొందబోయే ఆ నిత్యత్వం, ఆ నిత్య మహిమ ముందు ఈ శ్రమలు ఎన్నదగినవి కావు. చుల్లకని శ్రమలు, చిన్ని చిన్ని శ్రమలు, అవి ఎందుకు పనిచేయవు, అసలు ఏమాత్రము మనల్ని కదల్చలేవు. అందుకే బైబిల్ చెప్తుంది, ప్రభు ప్రేమ నుంచి మనలను ఏవి దూరం చేయగలవు? శ్రమ కానీ, హింస కానీ, నింద కానీ, అవమానం కానీ, ఆకలి దప్పులు కానీ, ఎత్తు కానీ, పల్లము కానీ, ఉన్నవి కానీ, రాబోవునవి కానీ ఏది దూరం చేయలేదు. ఎంత శక్తివంతమైనదో దేవుని ప్రేమ. నా సహోదరుడు, ఆ సహోదరి, దేవుని ప్రేమ ముందు ఈ శ్రమలో గొప్పవేమి కాదు. మనకు దేవుడు గొప్ప ప్రతిఫలాలు ఇవ్వాలని ఆశపడుతున్నాడు, జీతం ఇవ్వాలని ఆశపడుతున్నాడు, గొప్ప గొప్ప కిరీటాలు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. దేని బిడ్డలారా, నిజమే ఆ రోజున నిజంగా అటువంటి ఉన్నతమైన ఆధిక్యతలు మనం పొందుకోవాలి అంటే నిజంగా ఒక్కోసారి దేని బిడ్డలారా, ఒకవేళ ఆధిక్యతలు పొందుకునే సమయంలో మనకు ప్రశ్న రావచ్చు, ఏమనంటే నిజంగా ఇటువంటి ఘనత పొందడానికి నేను ప్రభు కోసం ఏం అనుభవించానని, ప్రభు కోసం ఏ ఆకలి దప్పులు అనుభవించానని, ప్రభు కోసం ఎటువంటి ఇబ్బందులు, నిందలు, అవమానం, ఏదైనా అవమానం నేను భరించాను అసలు ప్రభు కోసం, నిజంగా ఇంత ఘనతకు నేను యోగ్యుడును అని అనిపిస్తూ ఉంటుంది. అలాగ అనిపించకుండా ఉండాలి అంటే నిజంగా ప్రభు ఇచ్చే ఆ ఉన్నతమైన ఆధిక్యతలకు మనం యోగ్యులుగా ఉండాలంటే
ప్రభు మన కోసం శ్రమపడ్డారు కనుక మనం కూడా ఇతరుల కోసం శ్రమపడే దేని బిడ్డ ఇతరుల శ్రమలలో ఇతరుల కష్ట సుఖాల్లో మనం పాలు పంపులు పొందే మనస్సును ఆయుధముగా ధరించుకోవాలి. ప్రియులారా, రెండవదిగా మనం చూస్తే కొలస్సీయులకు రాసిన పత్రిక 3:14 పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి. పరిశుద్ధాత్మ ద్వారా ప్రేమ మన హృదయాల్లో కుమ్మరించబడుతుంది. ప్రేమే, దేవుడు అంటే ప్రేమే. క్రైస్తవుడు అంటే ప్రేమ కలిగిన వాడు. క్రైస్తవుడు అంటేనే ప్రేమతో నిండినవాడు. నిజమే దేని బిడ్డలారా, అటువంటి దేవుని ప్రేమ దేవుడు ఇతరుల ద్వారా మనకు చూపించాడు కాబట్టే దేని బిడ్డలారా ఈరోజు మనం రక్షించబడ్డాం. ప్రభు ప్రేమను మనకంటే ముందు నడిచిన వారు లేక మనల్ని ప్రభులోకి నడిపించిన వారు ఆ ప్రేమను మన పట్ల చూపించకపోతే వారు సేవకులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, సువార్థికులు కావచ్చు, ఎవరైనా సరే ఆ దేవునిని ఎరిగిన వారు, ఆ దేవుని ప్రేమతో నింపబడిన వారు ఆ ప్రేమను మనకు చూపించకపోతే ఈరోజు మనం ప్రభువుని తెలుసుకునే వారం కాదు. దేవుడు ప్రేమాస్వరూపి. దేవుడు ప్రేమాస్వరూపి. పరిశుద్ధాత్మ ద్వారా మన పరలోకపు తండ్రి తన ప్రేమను మన హృదయాల్లో కుమ్మరిస్తున్నాడు. నా సహోదరుడా, సహోదరి, దేవుడు మనకిస్తున్న ఒక ఆజ్ఞ ఏమిటంటే దేవుని ప్రేమ కలిగిన మనస్సును మనం ధరించుకోవాలి. పరిశుద్ధాత్మ నీతో ఉన్నారు అనే దానికి చిహ్నం ఏంటంటే ప్రేమ అనే పరిమళ సువాసన వస్తూ ఉంటుంది. ఈ లోక ప్రేమలు పలచబడిపోయే ప్రేమలు, ఈ ప్రేమలన్నీ కూడా చేదైపోతాయి, మళ్ళీ తీయగా మారిపోతాయి, మళ్ళీ చేదుగా మారిపోతాయి. ఈ లోక ప్రేమలు, శరీర సంబంధమైన ప్రేమలు, సాతాను ప్రేమ మరీ దారుణం. దేని బిడ్డలారా, కాబట్టి సాతాను ప్రేమ ఎంత దారుణం అంటే చంపేస్తుంది, లేకపోతే చచ్చిపోతుంది. దేని బిడ్డలారా, ఈరోజు జరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు ఇవన్నీ కూడా సాతాను ప్రేరేపిస్తున్న కార్యాలు. చచ్చిపోవడానిక దేవుడు మనల్ని సృష్టించింది, చంపేయడానిక దేవుడు మనల్ని సృష్టించింది. నీ తోటి మానవుడి నువ్వు ప్రేమించలేకపోతున్నావు, ఓర్వలేకపోతున్నావు, క్షమించలేకపోతున్నావు అంటే అది పూర్తిగా సాతాను స్వభావం. ఈరోజు దేని బిడ్డ డబ్బు కోసం హత్యలు చేస్తున్నవాళ్ళు, డబ్బు కోసం వారి దేహాలను అపవిత్రమైన కార్యాలకు అప్పగిస్తున్నవాళ్ళు, పాపపు పనులకు వారి దేహాలను అప్పగిస్తున్నవాళ్ళు ఎంతమంది? తెలుస్తుందా ప్రేమ అంటే విలువ? తెలుస్తుందా దేవుని ప్రేమ? దేని బిడ్డలారా, ఎంత గొప్పదో ఏనాడైనా గుర్తించావా? దేవుని ప్రేమ నీకు తెలిస్తే నువ్వు ఎవరికి హాని చేయవు, నీకు నువ్వు కూడా హాని చేసుకోవు. నీ ఆత్మను రక్షించుకుంటావు, సంరక్షించుకుంటావు, అలాగే నీ దేహాన్ని సంరక్షించుకుంటావు, నీ కుటుంబాన్ని సంరక్షించుకుంటావు, నీ చుట్టూ ఆరిపోతున్న దీపాలను వెలిగించగలుగుతావు. నా సహోదరుడా, సహోదరి, దేవుడు ప్రేమాస్వరూపి. దేవుడు మనలో ఉన్నాడు అనే దానికి ప్రేమే. ఆ ప్రేమ అనేది సువాసన కంటే పవర్ఫుల్. అది దేని బిడ్డలారా, పెద్ద పెద్ద వాక్యాలు కూడా అక్కర్లేదు. ప్రేమ చేతే ఆత్మలను అతి సులువుగా వెలిగించగలం. దేవుని ప్రేమ చాలాసార్లు మనం పంచుతున్నప్పుడు వెంటనే వారికి అర్థమవుదు. ఏంటి, నా వల్ల ఏమి ఉపయోగం లేకపోయినా నన్ను ఎందుకు ప్రేమిస్తున్నారు, నా వల్ల ఎటువంటి ఉపయోగం లేకపోయినా ఏదో నేను కీడు చేసిన నాకు మేలు ఎందుకు చేస్తున్నారని వారికి అర్థం అవ్వడానికి చాలా సమయం పడుతూ ఉంటుంది. మన దేవుని ప్రేమను అర్థం చేసుకోవడానికి చాలా టైం పడుతుంది. వెంటనే గ్రహించేవారు చాలా తక్కువ మంది. దేవుని ప్రేమ శాశ్వతమైన ప్రేమ, క్షమించే ప్రేమ, నమ్మే ప్రేమ, అపకారాన్ని మనసులో పెట్టుకోదా ప్రేమ. దేని బిడ్డలారా, దేవుని ప్రేమలో మంచితనం ఉంది, దీర్ఘశాంతం ఉంది, దయాళత్వం ఉంది. దేవుని ప్రేమ తగ్గించుకుంటుంది, నమ్ముతుంది, కప్పుతుంది, తాళుకుంటుంది. దేని బిడ్డలారా, ఇటువంటి మారని దేవుని ప్రేమ, మార్పులేని దేవుని ప్రేమ దేవుడు తన ఆత్మ ద్వారా మన హృదయాల్లో కుమ్మరిస్తున్నాడు. ప్రేమను మనం ధరించుకోవాలి. మొదటిగా ఇతరుల కోసం మనం శ్రమ పడేవారిగా, వారి శ్రమలలో పాలు పుచ్చుకునేవారిగా అటువంటి మనస్సును మనం ఆయుధముగా ధరించుకోమన్నాడు దేవుడు. రెండవదిగా ప్రేమను ధరించుకోవాలి. ప్రేమలో నెమ్మది ఉంది, ప్రేమలో ఆప్యాయత ఉంది, ప్రేమలో అనురాగం ఉంది. దేవుని ప్రేమలో కల్మషం ఉండదు, ఏ బదులు ఆశించదో దేవుని ప్రేమ. అటువంటి ప్రేమను మనం ధరించుకొని మన ఇంటి వారికి,
మన బంధువులకు, మన స్నేహితులకు, మన ఇరుగు పొరుగు వారికి, ప్రతి ఒక్కరికి ఆ ప్రేమ మనం చూపించగలిగితే ఆ ప్రేమ ద్వారా ఎంతోమందిని మనం వెలిగించగలుగుతాం. దేవుని ప్రియమైన బిడ్డలారా, మూడవదిగా ఏం ధరించుకోవాలి అని మనం చూసినట్లయితే కొలస్సీయులకు రాసిన పత్రిక 3:12 కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులునైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును, దయాళత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. జాలిగల మనస్సు, దయాళత్వము, వినయము, సాత్వికము, దీర్ఘశాంతము. ఈ గుణాలు లేకే ఇటువంటి జాలిగల మనస్సు, దయాళత్వం కలిగిన మనస్సు, వినయము కలిగిన మనస్సు, సాత్వికము కలిగిన మనస్సు, దేని ద్వారా దీర్ఘశాంతము కలిగిన మనస్సు, ఇవి లేకే ఈరోజు మనం ఎదుర్కొంటున్న సమస్యలన్నీ కూడా ఇవి లేకే. నిజంగా దేని బిడ్డారా, దేవుణ్ణి అడిగినప్పుడు దేవా నీ మనస్సు నాకు ధరింపు చేయి. ఇది దేవుని గుణలక్షణం, ఇది దేవుని స్వభావం. ఇది దయగలిగిన మనసు, దీనము కలిగిన మనసు, వినయము కలిగిన మనసు, సాత్వికము కలిగిన మనసు, దీర్ఘశాంతము కలిగిన మనసు. ఇటువంటి ఉన్నతమైన గుణాలు మనసుకు సంబంధించినవి. ఇవి దైవిక గుణాలు, ఇవి దైవిక స్వభావం. ఈ స్వభావంలో మనం కూడా పాలు పంపులు పొందాలి అంటే దేవుణ్ణి అడగాలి. దేవా నీ స్వభావం నాకు దయచేయి, నాలో ఉన్న ముళ్ళ కంచె లాంటి స్వభావం తీసివే, నాలో ఉన్న ప్రతి నీ ఆయాసకరమైన స్వభావం తీసివే, నీ మనస్సును నాకు ధరింపు చేయి ప్రభువా. నువ్వు అడుగుతున్నప్పుడు దేవుడు మంచి దేవుడు, నమ్మదగిన దేవుడు, వెంటనే తన మనస్సుతో నేను నింపుతాడు. నా సహోదరుడా, సహోదరి, దేవుడు ప్రేమాస్వరూపి, నేను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు. నువ్వు నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు. ఆయన నీలో తన స్వరూపాన్ని ఏర్పాటు చేయాలని ఆశపడుతున్నాడు. తన ఆత్మ ద్వారా ఆయన స్వరూపాన్ని మనలో రూపిస్తున్నాడు దేవుడు. ఎఫెసీ పత్రిక 6:11 నుంచి మనం చూసినట్లయితే మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తమును నెరవేర్చిన వారై నిలవబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకునుడి. దేవుడు ఇచ్చే సర్వాంగ కవచము ధరించుకోవాలని బైబిల్ చెప్తుంది. సర్వాంగ అంటే ప్రతి అవయవానికి ఒక్కొక్క కవచం ఇచ్చాడు దేవుడు. కళ్ళకు దెబ్బ తగలకుండా, ముఖానికి తలకాయకి దెబ్బ తగలకుండా శిరస్త్రాణం, హెల్మెట్. బండి మీద వెళ్ళేటప్పుడు హెల్మెట్ తప్పనిసరిగా పెట్టుకోవాలని పోలీసు వారు మన కోసం, మన మంచి కోసం వారు చెప్తూ ఉంటారు. హెల్మెట్ ఎవరు కానీ హెల్మెట్ మనమే కొనుక్కొని పెట్టుకోవాలి, పెట్టుకొని ఎవరు హెల్మెట్ వారే ధరించుకోమని చెప్తూ ఉంటారు. కానీ ఇక్కడ దేవుడే ఆపద్దినమందు శత్రువైన సాతాను వాడి సమూహాలను ఎదిరించి నువ్వు జయించాలి అంటే దేని బిడ్డలారా, దేవుడే మనకు ఏమిస్తున్నాడంటే సర్వాంగ కవచాన్ని ఇస్తున్నాడు దేవుడు. ఇది నువ్వు నీ అంతటా నువ్వు తయారు చేసుకునేది కాదు, నీ అంతటా నువ్వు ఎక్కడైనా అమ్మితే కొనేది కాదు. ఇది ఏ నరుడు తన సొంత శక్తి సామర్థ్యత చేత ఈ సర్వాంగ కవచాన్ని సంపాదించేది కాదు. ఇది దేవుడు ఇచ్చేది. సర్వాంగ కవచాన్ని మనం ధరించుకోవాలి. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఎఫెసీ పత్రిక 6:10-18 మనం చూసినట్లయితే బైబిల్ చెప్తుంది, రక్షణయను శిరస్త్రాణం. రక్షణ పొందామా? బైబిల్ చెప్తుంది మార్కు 16:16 నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. వింటున్నాం సువార్త, అంతటా అందరికీ ప్రకటించబడుతుంది. దేని బిడ్డలారా, ఆ సువార్తను నమ్మి లోబడేవారు చాలా తక్కువ. దేవుడు అందరిని పిలుస్తున్నాడు, అందరికీ ప్రకటింప చేస్తున్నాడు ఈ సువార్తను. కానీ ఆ సత్యాన్ని గుర్తించేవాళ్ళు చాలా తక్కువ, సత్యానికి లోబడేవాళ్ళు చాలా తక్కువ, తిరస్కరించేవాళ్ళు ఎక్కువ, తిరుగుబాటు చేసేవాళ్ళు ఎక్కువ. దేని బిడ్డలారా, దేవుని యొక్క సత్యానికి విరోధంగా రకరకాల ప్రాపగండలు చేస్తున్నవారు ఎక్కువ. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే దేవుని ఉగ్రతను ఎలా తప్పించుకుంటాం? దేని బిడ్డలారా, మనలను కడిగి పరిశుద్ధపరిచే ఆ రక్తాన్ని కాదని కృపకు మూలమగు పరిశుద్ధాత్మను తిరస్కరిస్తే అసలు ఎలాగా తప్పించుకుంటాం దేవుని ఉగ్రతను? ఈరోజు దేవుడు అందరికీ సమయం ఇస్తున్నాడు. అందరూ అంతటా రక్షణ పొందాలని
దీర్ఘశాంతము గలవాడై ఆయన ఎదురు చూస్తున్నాడు. ఆయన నా సహోదరుడా, సహోదరి, ఒకసారి ఆలోచన చేద్దాం. రక్షణ ఉన్న ఫలంగా ఆయన రక్షకుడిగా అంగీకరించు, నీ హృదయంలోకి ఆహ్వానించు. చూడండి, దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గం. ఆత్మ వాక్యం ఒక్కటి. వాక్యము చేత నువ్వు నింపబడితే దేని బిడ్డారా, ఎంతవరకు ఆ వాక్యానికి లోబడతావో అంతవరకు దేవుని ఆత్మతో నింపబడతావు. వాక్యము లేకుండా, ఆయన వాక్యం లేకుండా పరిశుద్ధాత్ముడు నీకు సహాయం చేయడానికి కుదరదు. ఆయన వాక్యము చేతను నింపబడినప్పుడే పరిశుద్ధాత్మ చేత నింపబడతావు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను తన వాక్యము చేత నడిపిస్తూ ఉంటాడు, చక్కగా సహాయం చేస్తూ ఉంటాడు, బలవంతుడిగా చేస్తూ ఉంటాడు, గొప్ప విజయాన్ని దయచేస్తూ ఉంటాడు. ఆత్మ ఖడ్గము, వాక్యం అనే ఆత్మ ఖడ్గం. శత్రువైన సాతాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారు 40 దినాలు ఉపవాసం ఉన్న తర్వాత వాడిని జయించడానికి ఒక మాదిరి మనకు చూపించారు, వాక్యాన్ని చూపించారు. వాక్యమనే ఆత్మ ఖడ్గం. ఇదిగో, మనుష్యుడు రొట్టె వల్ల మాత్రమే కాదు, దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాటను బట్టి జీవిస్తాడు అనగానే ఆ వాక్యం అనగానే నోరు మూసేసాడు సాతాను. దేని బిడ్డలారా, వాడు చెప్పిన ప్రతిదానికి కూడా, సాతాను వేసే ప్రతి బాణానికి కూడా ప్రభువు చూపించింది ఏంటో తెలుసా? వాక్యం అనే కత్తి, ఖడ్గము చేత. వాక్యము నువ్వు ధ్యానించకపోతే, వాక్యం నువ్వు తెలుసుకోకపోతే చాలా సులువుగా సాతాను మోసం చేస్తాడు. ఈరోజు తప్పుడు బోధలు, ఎన్ని రకాలుగా అబద్ధ బోధలు, ఎన్ని రకాలుగా ఎక్కువైపోతున్నాయి. దేని ప్రియమైన బిడ్డారా, ఈరోజు నేర్చుకోవాలి మనం. దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గాన్ని ధరించుకోవాలి. నడుముకు సత్యమను దట్టిని ధరించాలి. సత్యాన్ని విడిచిపెట్టకూడదు. ఎందుకంటే దేవుడు సత్యవంతుడు. ఏ అబద్ధం కూడా దేవుని నుంచి వచ్చింది కాదు. సాతాను ఎప్పుడు కూడా సత్యాన్ని పలకడు. వాడు ఆది నుండి అబద్ధికుడు. వాడు అబద్ధానికి జనకుడు. వాడు స్వభావాన్ని బట్టి వాడు మాట్లాడతాడు. దేవుడు సత్యవంతుడు. ఆయన అబద్ధం ఆడటం అసంభవం. పరిశుద్ధాత్మ సత్య స్వరూపైన ఆత్మ. ఆయన వాక్యము సత్యం. యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్తున్నారు కదా, నేనే సత్యము, మార్గము, జీవము, నా ద్వారానే తప్ప ఎవడను తండ్రి యొద్దకు రాడు. పరిశుద్ధ దేవుని వాక్య గ్రంథంలో దేవుడు చెప్పిన ప్రతి మాట కూడా మనం తెలుసుకోవలసిన సత్యాలు. ఆ వాక్యంలో మనం నిలబడినట్లయితే ఆ వాక్యమే మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. వాక్యం మనల్ని సత్యంలోకి నడిపిస్తుంది. ఆ సత్యం మనలను స్వతంత్రులుగా చేస్తుంది. దీని ప్రియమైన బిడ్డలారా, సత్యాన్ని మనం నడడానికి ఒక దట్టిగా మనం కట్టుకుంటున్నప్పుడు, సత్యాన్ని విడిచిపెట్టకుండా సత్యవంతులుగా మనం జీవిస్తున్నప్పుడు, సత్యాన్ని మాట్లాడుతున్నప్పుడు, దేని బిడ్డలారా, చాలా శత్రువైన సాతాన్ని చాలా సులువుగా మనం జయించగలుగుతాం. నీతి అను మైమరపు, పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సును జోడు, విశ్వాసమను డాలు. చూసారా, విశ్వాసమను డాలు. ఇవి ధరించుకుని ఎప్పుడైతే జీవిస్తూ ఉంటావో, ఆపద్దను అపవాది ఎప్పుడు తెచ్చిపెట్టినా, అపవాది ఎప్పుడు నీ జీవితంలోకి దాడి చేయని వచ్చినా సరే అస్సలు ఓడిపోవు. బైబిల్ చెప్తుంది, దేవునికి లోబడి ఉండండి, అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోతాడు. వాక్యం వాగ్దానం చేసింది. నా సహోదరుడా, సహోదరి, దేవుడిచ్చే ఈ సర్వాంగ కవచాన్ని నువ్వు ధరించుకోవాలి. కొన్నిసార్లు కొన్ని రోజులు సాఫీగా బాగానే సాగిపోతూ ఉంటాయి. కానీ అపవాది ప్రతి క్రైస్తవుడి మీద వాడు గురిపెట్టాడు. ప్రతి మనిషి మీద వాడు గురిపెట్టాడు. ఏ ఒక్కరు కూడా దేవుని రాజ్యం వెళ్లకుండా చేయాలనేది వాడి యొక్క గురి. దొంగతనం చేయాలి మనలను, మన ఆత్మలను, మన ప్రాణాలను. అలాగే హత్య చేయాలి, లేకపోతే నాశనం చేయాలి. ఈ మూడే ఆడి గురంతా కూడా ఏంటంటే దొంగతనమును, హత్యను, నాశనమును తప్ప మరి దేనికి రాడు. వాడు దొంగవాడు. నీ ప్రాణాత్మ దేహాలకు దొంగ, శత్రువు. నా సహోదరుడా, శత్రువును జయించాలి అంటే తప్పనిసరిగా యాకోబు రాసిన పత్రికలో దేవునికి లోబడి ఉండండి, అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోతాడు.
నువ్వు దేవునికి లోబడకుండా సర్వాంగ కవచాన్ని ధరించుకోకుండా సాధ్యం కాదు. బలవంతుడైన దేవుని నువ్వు సొంతం చేసుకోవాలి. ముందు శత్రువైన సాతాను కంటే బలమైన దేవుణ్ణి నువ్వు సొంతం చేసుకోకపోతే, నీ హృదయంలోకి ఆహ్వానించకపోతే శత్రువుని జయించడం సాధ్యం కాదు. దేవుని ఆత్మ వలన మాత్రమే దెయ్యాల్ని దేని బిడ్డలారా నువ్వు వెళ్ళగొట్టగలుగుతావు. నిన్ను ముట్టకుండా నిన్ను కాపాడుకోగలుగుతావు, జాగ్రత్త పెట్టుకోగలుగుతావు. సర్వాంగ కవచాన్ని ప్రతి ఒక్కరు కూడా ధరించుకోవాలి. ఆపద్దినం ఎప్పుడు తెస్తాడో తెలియదు సాతాను. దేని బిడ్డలారా, ఈరోజు దేవుని పిల్లమైన మనము దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకున్నామా? మన సొంత శక్తి జ్ఞానము చేత జయించాలని వెళ్ళి ఓడిపోతున్న వాళ్ళు చాలామంది. ఇది నీ శక్తి, నీ బలము చేత జయించేది కాదు. దేవుని ఆత్మను పొందుకుని ఆ పరిశుద్ధాత్మ దేవునికి లోబడి ఆయన చేతను నడిపించబడుతున్నప్పుడు గొప్ప గొప్ప విజయాలు నీ జీవితంలో చూడగలుగుతావు. ప్రతి శోధన సులువుగా జయించగలుగుతావు. ప్రతి పాపాన్ని సులువుగా జయించగలుగుతావు. ప్రతి దురాశలు సులువుగా జయించగలుగుతావు. దేవుని కోసం నమ్మకమైన పాత్రగా జీవించగలుగుతావు. శ్రమలలో కూడా దేవుని కోసం నమ్మకంగా జీవించగలుగుతావు. నా సహోదరుడా, సహోదరి, సర్వాంగ కవచాన్ని మనం ధరించుకోవలసింది. దేవుడిచ్చే సర్వాంగ కవచం మనందరికీ కూడా అవసరం. రోమాపత్రిక 13:12 ఏముందంటే, తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుందాము. తేజస్ సంబంధమైన, వెలుగు సంబంధమైన యుద్ధోపకరణాలు, రక్షణ వాక్యము, పరిశుద్ధాత్మ, ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తము, ఆయన నామము, ప్రార్థనా జీవితం, విశ్వాస జీవితం, నీతి కలిగిన జీవితం. దేని బిడ్డలారా, ఇవన్నీ కూడా యుద్ధోపకరణాలు. వీటిని ధరించుకోవాలి. ప్రతి క్రైస్తవుడు అనబడే ప్రతి వ్యక్తి కూడా దేని బిడ్డలారా, మన విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె తిరుగుతున్నాడు కనుక ఎవరిని మృంగుదనా, ఎవరిని పడగొడదామా, ఎవరిని మోసం చేద్దామా, ఎవరి మీద పడదామా అని వాడు తిరుగుతున్నాడు కనుక దేవుని శక్తి చేతను నింపబడకపోతే, దేవుని ఆత్మచేత నింపబడకపోతే, దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకొని సిద్ధంగా ఉండకపోతే చాలా నష్టపోతాం మనం. దేని ప్రియమైన బిడ్డలారా, రోమపత్రిక 13:14 ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకుని వారై శరీరేచ్ఛలను నెరవేర్చుటకు శరీరము విషయమై ఆలోచన చేసుకొనకుడి. ఎప్పుడు శరీరాన్ని ఎలా సంతోషపరచుకోవాలి, శరీరాన్ని ఎలా సుఖపెట్టాలి, శరీరం కోసమే ఆలోచన చేస్తే శరీర సంబంధులు దేవునిని సంతోషపరచలేరు. దేని బిడ్డ, శరీరానికి ఎటువంటి మంచి రుచికరమైన ఫుడ్ పెడదాం, ఈ శరీరానికి మంచి ఖరీదైన వస్త్రాలు, అందరికంటే హైలైట్ వస్త్రాలు ఎప్పుడు వేసుకుందాం. ఎప్పుడు కూడా శరీరాన్ని చక్కటి సమయానికి నిద్ర, మంచి భోజనం, ఎప్పుడు కూడా శరీరాన్ని సుఖపెట్టే ఆలోచన కొన్నట్లయితే నువ్వు దేవునిని ఎప్పటికీ కూడా సంతోషపరచలేవు. దేని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారు శరీరమందు శ్రమ పడ్డారు కనుక మనం కూడా అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకోమని దేవుడు చెప్తున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకొని ఆయన చిత్తం ఎలా చేయాలి, ఆయన ఎలా సంతోషపరచాలి, ఆయన చిత్తానుసారంగా ఎలా బ్రతకాలి, ఆయన చిత్తం ఏంటి మన పట్ల, ఆయన ప్రణాళిక ఏంటి మన పట్ల, ప్రతిరోజు ప్రతి విషయంలో ఆయన చిత్తాన్ని కనుగొని జీవిస్తే నిన్ను బట్టి దేవుడు సంతోషిస్తాడు. నా సహోదరుడా, నేను మీకోసం చిన్న ప్రార్థన చేస్తాను, ఏకీవిద్దాం. పరిశుద్ధుడా, ఈ వాక్యాన్ని ఆలకిస్తున్న ప్రతి బిడ్డను తండ్రి ఇప్పుడే దర్శించండి, మాట్లాడండి ప్రభా. మిమ్మల్ని ఎలా సంతోషపరచాలో మిమ్మల్ని సంతోషపరిచే బిడ్డలుగా చేయండి తండ్రి. నాయన, శరీర సంబంధమైన ఆలోచనలుంటే కాల్చివేయండి. మీ పరిశుద్ధాత్మతో నింపబడుటకు వారిని సిద్ధపరచు నాయన. నీ రాకడెప్పుడో తెలియదు మాకు, మా పోకడెప్పుడో తెలియదు. కొంతసేపు కనబడంతలో మాయమైపోయి ఆవిరి వంటి వారు ప్రతిరోజు ప్రతి సమయం నాయన మీ రాజ్యాన్ని, నీతిని వెదికేవారిగా ఇదిగో తండ్రి ఈ లోకంలో ఉన్నాం కనుక శత్రువైన సాతాను
ఆపద్దినము తెచ్చినప్పుడు వాడిని ఎదుర్కోవడానికి శక్తిమంతులుగా నీ బిడ్డలను సిద్ధపరచండి. లోకంలో ఉన్నాం కానీ లోకస్తులం కాదు. ఈ లోకంలో యాత్రికులం, పరదేశులం. ఆయన మేము ఏమి ధరించుకొని ఎలా బ్రతకాలో మాకు నేర్పుతున్నావు. మీ మనస్సును ధరించుకునేటకు సహాయం దయచేయండి అయ్యా. మీ ప్రేమను ధరించుకునేటకు సహాయం దయచేయండి. మిమ్ములనే మేము ధరించుకొని జీవించుటకు సహాయం దయచేయమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.